1500 కోసం ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన అమానవీయ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. 1500 కోసం ఓ వ్యక్తిని మర్డర్ చేశాడు ఇంకో వ్యక్తి. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అజ్బతుల్లా అలాగే రుద్ర మధ్య జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన స్టోరీ ఇది. తిరుపతి జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. ఇక కలికిరి గ్రామానికి చెందిన మహబూబ్ సాహిబ్ అజ్మతుల్లా స్థానిక ప్రియదర్శిని వెజ్ మార్కెట్లో వ్యాపారం చేస్తుంటారు. 1500 లావాదేవీల విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అజ్మతుల్లా టమోటా అమ్మకాలకు సంబంధించిన బ్యాలెన్స్ ఇవ్వలేదని రుద్ర తన కొడుకులతో కలిసి అజ్మతుల్లాపై మారణాయుధాలతో దాడి చేశాడు. అజ్మతుల్లాను కత్తితో పొడిచాడు వ్యాపారి రుద్ర. మార్కెట్లో అందరూ చూస్తుండగానే అజ్మతుల్లాను అతి కిరాతకంగా చంపాడు రుద్ర. హాస్పిటల్కు తరలించేలోపే అతను మృతి చెందాడు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు. అవి 31వ తేదీ 2024 అంటే డిసెంబర్ 31 రోజు ఉదయం 8:15 తర్వాత జరిగింది దారుణ ఘటన. ఆ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేస్తున్నప్పుడు చాలామంది కూరగాయల మార్కెట్లో కళ్ళప్పగించి చూస్తున్నారు. అంతేకాని ఎవ్వరూ కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అత్యంత కిరాతకంగా కత్తితో హత్య చేస్తుంటే అందరూ కూడా చూస్తూ ఊరుకుండిపోయారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా నడుముకు చేయి వేసి నింపాదిగా హత్యను ఎలా చేస్తున్నాడో మరి గమనిస్తున్నాడు. అత్యంత దారుణం ఇది. మానవత్వం మంట కలిసిపోయింది నిజంగా. హత్యలు జరుగుతుంటే కూడా ఇలా చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఆ మనుషుల్ని ఏమనాలి? ఒక వ్యక్తిని కేవలం 1500 కోసం అందరూ చూస్తుండగానే కత్తితో నరికి చంపుతుంటే, మారణాయుధాలతో నరికి చంపుతుంటే కనీసం ఒక్కరు కూడా ఆపిన పాపానికి పోలేదు. 31 డిసెంబర్ రోజు తిరుపతి ప్రియదర్శిని మార్కెట్లో జరిగింది. అజ్మతుల్లా టమోటా అమ్మకాలకు సంబంధించిన బ్యాలెన్స్ ఇవ్వలేదని రుద్ర అని మరో వ్యాపారి తన కొడుకులతో కలిసి మారణాయుధాలతో దాడి చేశాడు. కత్తితో పొడిచి అత్యంత అమానుషంగా చాలా కిరాతకంగా అంతమందిలో మార్కెట్లో చంపిపోతుంటే చాలామంది అలా సినిమా చూస్తున్నట్టుగా ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తున్నారు. కనీసం ఆ వ్యక్తి చంపేసి అక్కడి నుంచి తన కొడుకులతో వెళ్ళిపోతుంటే కూడా అక్కడికి వెళ్ళి కనీసం ఆ వ్యక్తిని చూసి పరామర్శించిన పాపానికి కూడా పోవడం లేదంటే ఎంత దారుణమైన ఘటన ఇది మనం చూడవచ్చు. ముగ్గురు సరిగ్గా అజ్మతుల్లా అతని కొడుకులు అందరూ కలిసి, రుద్ర అతని కొడుకులు అందరినీ కలిసి అజ్మతుల్లాపై దాడి చేసి చంపుతుంటే కనీసం ఆపేందుకు కూడా ఎవరు ప్రయత్నించలేదంటే ఈ ఘటన ఎంత కిరాతకమైందో మనం అర్థం చేసుకోవచ్చు. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో జరిగింది. మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తీవ్ర కలకలం రేపింది నగరంలో. పోలీసులు దీనికోసం ఆరా తీస్తున్నారు. నిమ్మకాయల వీధికి చెందిన రుద్ర అనే వ్యక్తి మహబ్ బాషా అనే వ్యక్తి దగ్గర రెగ్యులర్గా కూరగాయలు తీసుకెళ్తుంటాడు. అయితే తన నుంచి తీసుకెళ్లిన టమాటాల బాకీ 1500 చెల్లించాలని మహబ్ బాషా కోరారు. బాకీ తీర్చాలని అడిగేసరికి కోపం రావడంతో 10 మందిలో ఈ హత్య చేసినట్టుగా చెప్తున్నాడు. అయితే అప్పు తిరిగి చెల్లించే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రుద్ర తన కుమారుడు అనుచరులతో మార్కెట్కి వచ్చాడు. ఆ సమయంలో మహబ్ లేకపోవడంతో అక్కడే పనిచేస్తున్న అజ్మతుల్లాపై రుద్ర అనుచరులు కత్తితో దాడి చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఘటనలో మార్కెట్లో ఉన్న వారంతా ఒక్కసారికి షాక్ గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం 1500 కోసం ఓ వ్యక్తిని ఇలా హతమార్చడం దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు తిరిగి చెల్లించే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రుద్ర అతని కుమారుడు. ఇక్కడ చిన్న సవరణ, రుద్ర అనే వ్యక్తి అప్పు తీసుకున్నాడు. అప్పు అడిగితే కోపంతో అతనే హత్య చేసినట్టుగా మనకు కనబడుతోంది. రైట్, మా కరెస్పాండెంట్ సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, ఎవరు దగ్గర అప్పు తీసుకున్నారు, అసలు ఏం జరిగింది ఘటన, దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ఏంటి? ఏదైతే డిసెంబర్ 31వ తారీఖున ఉదయం జరిగింది ఈ సంఘటన అతి దారుణమైన సంఘటనగానే భావించాల్సి ఉంటుంది. ఇదైతే తిరుపతిలోని ప్రధాన కూరగాయల మార్కెట్ ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ నిత్యం కూడా వేలాది మంది వ్యాపారస్తులు, వినియోగదారులు, అనేక రకాల జనసందోహంగా ఉండేటువంటి ప్రదేశం. అయితే 31వ తారీఖు ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు అనేక మంది
ఆడ కూరగాయల మార్కెట్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎవరో కూడా వెళ్ళి అతన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏదైతే అతను హత్య తీసుకొని పరిగెత్తే వచ్చే తరుణంలో చూసి అందరూ భయాందోళన గురవుతున్నారే తప్ప ఒక 4 ఇళ్ళు 10 మంది వెళ్ళి అతను ఆపే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదని చెప్పాలి. ఆపుంటే ఈ రోజు ఆ ప్రాణం పోయేది కాదు, ఆకుండా చిన్నతని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఏదైతే వీళ్ళు ఇరువురి మధ్య ఏదైతే ఈ 1500 డబ్బుల పరంగా మాట పెరిగి ఈ యొక్క హత్యకు దారితీసినటువంటి పరిస్థితి. ఎవరైతే రుద్ర అతను కొడుకు ఇద్దరు కూడా వెళ్ళి దాడి చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే హాజ్మతుల్లా అనే వ్యక్తిని అప్పటికే కత్తిపోట్లతో ఉన్నప్పటికీ ఉన్నటువంటి వారు హడావుడిన ఆటోలు వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తున్న మార్గ మధ్యంలోనే కూడా అతను చనిపోయినట్టుగా కూడా మనకున్న సమాచారం. ఇదే తరుణంలో ఎవరైతే హత్య చేసినటువంటి రుద్రాన్ని కూడా పోలీసులు గాలించి విచారించే దిశగా కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన మాత్రం పట్టపొగలే చోటు చేసుకోవడం, 10 మంది అంతమంది ప్రజల మధ్యలో ఈ సంఘటన చోటు చేసుకోవడం, దీన్ని ఎవరు ఆపకుండా పోవడం అనేది మనం నిజంగానే మీరు అన్నట్టుగా మానవత్వం మంటగలిసిన విధంగానే భావించాలి. ఏదైతే 10 మంది చేరి అతన్ని నిర్వీర్యించే లేకుండా వెళ్ళి ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఒక ప్రాణం పోయేది కాదనే భావించాల్సి ఉంటుంది. అయితే ఏదైతే అతను కత్తి తీసుకొని వచ్చేటువంటి విధానం చూసి అందరూ కూడా ఒకసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఆ యొక్క దృశ్యంలో మనకు క్లియర్ గా కనబడుతుంది. అదే తరుణంలో ఏదైతే వీళ్ళు ఇరువురి మధ్య కూడా ఏదైతే వీళ్ళు తరచు వ్యాపార లావాదేవీలు ఉన్న కారణంగానే ఏదైతే ఈ 1500 రావాల్సి ఉండగా రుద్రను అడిగిన మనకున్నటువంటి సమాచారం. ఆ అడిగిన క్రమంలోనే మాట పెరిగి హత్యకు దారితీసిందనేసి భావించాల్సి ఉంటుంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ సురేష్. సో ఇది అప్పు అడిగిన పాపానికి నన్నే అప్పడుగుతావా అనే కోపంతో అజ్మతుల్లాపై రుద్ర అతని కుమారులు కలిసి దాడి చేసి మరీ చంపిన దారుణ ఘటన ప్రియదర్శిని మార్కెట్లో తిరుపతిలో జరిగింది. డిసెంబర్ 31 రోజు. యాక్చువల్గా మహబ్ బాషా అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అతని దగ్గర అజ్మతుల్లా పనిచేస్తున్నాడు. మహబ్ బాషా దగ్గర అజ్మతుల్లా పనిచేస్తాడు. అజ్మతుల్లా అడ్డు వచ్చాడు. మహబ్ బాషా డబ్బు అడిగినప్పుడు అజ్మతుల్లా అడ్డు వచ్చాడు, డబ్బు ఇవ్వమని కోరాడు. అయితే కోపం పెంచుకున్న రుద్ర తిరిగి వెళ్ళాడు. తనని 10 మందిలో పరుగు తీసినట్టుగా భావించిన రుద్ర తిరిగి తన కొడుకులతో కలిసి వచ్చి మారణాయుధాలతో దాడి చేశాడు. ఆ టైంలో మహబ్ బాషా గాయపడి పక్కకు తప్పుకోగానే అడ్డు వచ్చిన అజ్మతుల్లాను కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన తిరుపతి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో చోటు చేసుకుంది. కేవలం 1500 కోసమే గొడవంతా. రుద్ర అనే వ్యక్తి మహబ్ బాషా దగ్గర రెగ్యులర్గా కూరగాయలు తీసుకెళ్తుంటాడు. అందుకు సంబంధించిన బాకీకి సంబంధించి 1500 బకాయి పడ్డాడు రుద్ర అనే వ్యక్తి. సో 1500 తిరిగి చెల్లించమన్నందుకు 10 మందిలో నన్నే అప్పు చెల్లించమని అడుగుతావా, నా పరువు తీస్తావా అనే కోపంతో ఊగిపోయాడు. ఏకంగా కుమారులను పట్టుకొని వచ్చి మారణాయుధాలతో కత్తులతో అతి కిరాతకంగా అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ హత్యలు జరుగుతున్నప్పుడు అంతమంది కూడా చేష్టలుడిగి చూస్తున్నారు. నడుముకు చేతులు పెట్టుకొని నింపాదిగా ఆ మర్డర్ని ఎంజాయ్ చేస్తున్నారనంత దుర్మార్గంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు నడుముకు చేయబెట్టుకొని చూస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే అలా నింపాదిగా చూస్తున్నారు. ఓ వ్యక్తిని కిరాతకంగా హతమారుస్తుంటే లేచి నిలబడి నడుముకు చేయి పెట్టుకొని సినిమా చూసినట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి దుర్మార్గం, అసలు ఎటు పోతుంది సమాజం అర్థం కావట్లేదు. కనీసం అంటే అట్లీస్ట్ పోనీ భయపడి పారిపోయారంటే అది కూడా లేదు. నడుముకు చేయిలు పెట్టుకొని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది అసలు? హత్య జరుగుతుంటే సరిగ్గా 31/12/2024 8 గంటల 16 నిమిషాలకు మర్డర్ స్టార్ట్ అయింది. నరుకుతూనే ఉన్నారు, చంపుతూనే ఉన్నారు. అక్కడి నుంచి ఆయన స్టాల్ నుంచి నరుక్కుంటూ ఇక్కడ దాకా రోడ్డు అంటే ఆ వీధిలో, ఆ కూరగాయల మార్కెట్ వీధిలో మధ్యల దాకా తీసుకొచ్చి నరుక్కుంటూ వస్తున్నారు. ఒక నిమిషం పాటు నరికి చంపుతుంటే అందరూ అలా సినిమా మాదిరిగా చూస్తున్నారు. పక్కన ఆటో కూడా ఆగింది, అంతమంది చూస్తున్నారు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఎవ్వరికి వారు అసలు కనీసం ఆపిన పాపానికి కూడా పోలేదు. కనీసం ఆ ఘటనకు సంబంధించి ఎవరు ఆపే ప్రయత్నం చేయకపోవడంతో అక్కడ వ్యక్తి ప్రాణాలు పోయాయి. అజ్మతుల్లా మహబ్ బాషా దగ్గర కూలీగా పనిచేస్తాడు. అతనికి ఏ పాపం తెలియదు. కనీసం మహబ్ బాషాకు రుద్రాకు మధ్య అసలు గొడవ ఇక్కడ. కానీ అజ్మతుల్లా అనే వ్యక్తి మహబ్ బాషా దగ్గర కూరగాయల కూలీగా పనిచేస్తున్నాడు. ఆయన షాప్లో కూలీగా పనిచేస్తున్నాడు. అతని యజమానిని కొట్టబోయే ప్రయత్నంలో అజ్మతుల్లా అడ్డుకున్నప్పుడు ఈయన ప్రాణాలు పోయాయి. ఇంతటి దారుణ ఘటన ఇది. ఇదంతా కూడా కేవలం ఒక 1500 కోసమే. 1500 కోసమే జరిగింది ఈ దారుణ ఘటన. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మారణాయుధాలతో దాడి చేసి అతి కిరాతకంగా
హతమార్చిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కూరగాయల మార్కెట్లో ఇవాళ ఉదయం పొద్దున ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ నెలకొని హత్యకు దారి తీసినటువంటి పరిస్థితి. ఏదైతే 1500 డబ్బుల కోసం ఈ హత్య జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నది కూరగాయల మార్కెట్, ఏదైతే తిరుపతిలో ప్రధాన కూరగాయల మార్కెట్ అయినటువంటి ఈ ప్రాంతంలో ఈ వ్యాపారస్తుల మధ్య ఇద్దరి మధ్య ఏదైతే 1500 కేవలం ఆర్థిక లావాదేవీ కారణంగా మాట పెరిగి ఈ హత్య జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మనతో పాటు ఇక్కడ జరిగినటువంటి సంఘటన స్థలానికి పోలీసు అధికారులు కూడా రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు డిఎస్పీ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ హత్య గల కారణాలు ఏమిటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుమారు ఉదయం 7:30 గంటలకు ఈ మహబూబ్ సాబ్ అనే అతని దగ్గర అజంతుల్లా అనే అతను పనిచేస్తుంటాడు. ఈ రుద్ర అనే మణికండ్ల రుద్ర అనే అతను వెజిటబుల్స్ కోసం రెగ్యులర్గా వస్తుంటాడు. అదేవిధంగా ఈ రోజు రావడం జరిగింది. ఇంతకుముందు పాత బకాయిలు ఏదో ఉన్నాయని దాని గురించి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి అతను ఏదో మాట్లాడేసి ఇతను పొడిచినాడని చెప్తున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చే ఫిర్యాదు పైన దర్యాప్తు చేసి అతన్ని తప్పకుండా రిమాండ్ చేస్తారు. ఇప్పటి వరకు హత్య చేసినటువంటి రుద్ర పోలీస్ కస్టడీలో ఉన్నారని ఒక రూమర్ వస్తుంది. గాలిస్తున్నారు. ఎక్కడున్నారు సార్ ప్రస్తుతం సమాచారం? అది ఎక్కడ ఉన్నాడు అనేది మనకు తెలియదు, కానీ ముద్దాయి పరారీలో ఉన్నాడు. దానికి సంబంధించిన అతన్ని ట్రాక్ చేయడానికి 10 టీములు పెట్టాం. వెంటనే అరెస్ట్ చేస్తాం. సీసీ ఫుటేజ్ లాంటిది ఏమన్నా మీరు పరిశీలించారు? ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్లు అన్ని చూడమని చెబుతున్నాం. ఫుటేజ్లు అన్ని ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందని ప్రత్యేకంగా షాప్ ముందు అయితే లేదు, కానీ బట్ పక్కన లీడింగ్ టు ఇది అనేది అతను వెపన్తో వచ్చింది పోయింది ఇవన్నీ ఏమైనా ఉన్నాయని అది ట్రాక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇది కేవలం ఒక డబ్బు పరంగా లావాదేవీ కారణంగానే జరిగిందా, లేకపోతే ఇంకేమన్నా కొనాలు ఉన్నట్టు ఏమన్నా మీ దృష్టికి వచ్చింది? ఇప్పుడు మనకు రూమర్స్ ప్రకారం కానీ కొంతమంది చెప్పే ప్రకారం ఫిర్యాదుదారుడు చెప్పే ప్రకారం అలా వస్తుంది. ఇంకా దీని వెనక ఏమన్నా ఉందా అనే దర్యాప్తులో ఖచ్చితంగా విచారణలో తెలుస్తాం. ఏదైతే ఈ వ్యాపారస్తులు ఉన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగి ఏదైతే రావాల్సినటువంటి 1500 డబ్బుల గురించి ఈ యొక్క హత్య జరిగినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. మనం చూడవచ్చు. ఏదైతే కూరగాయల మండి వద్ద ఇది ఉన్నాము, ఈ మండి వద్ద వీళ్ళు నిత్యం కూడా కూరగాయలు సరఫరా చేసేటువంటి పరిస్థితులు. ఏదైతే వీళ్ళు వ్యాపార పరంగా అనేక లావాదేవీలు ఉంటాయి. అదేవిధంగా మనం చూసిన SMS అనేటువంటి మండి వద్ద ఇక్కడ సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. నిత్యం కూడా వేలాది మంది ఉండేటువంటి ప్రదేశం ఇది. ప్రధానమైనటువంటి కూరగాయల మార్కెట్. ఇక్కడ షాపుల ముందు కూడా సీసీ ఫుటేజ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు ఈ యొక్క సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. ఏదైతే హత్య చేసినటువంటి రుద్ర అనే వ్యక్తిని కూడా గాలిస్తున్నట్టుగా కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా అయితే ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతిలోని కూరగాయల మార్కెట్లో ఇవాళ ఉదయం పొద్దున ఊర్లో ఫేమస్ అన్నా ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో